So, what is a linear equation? Any mathematical equation of the form of ax plus by plus c is equal to 0. ఫస్ట్ డిగ్రీ ఉండాలి, 2 వేరియబుల్స్ ఉన్న ఏదన్నా సరే అది లీనియర్ ఈక్వేషన్ అంటాం. ఇప్పుడు నాకు x1 y1 ఉన్నట్టు ఏబిసి ఆర్బిటరీ కాన్స్టెంట్స్. లీనియర్ ఈక్వేషన్ ఎందుకంటారంటే దాని గ్రాఫ్ లైన్ వస్తుంది కాబట్టి, we call it as a linear equation. అయితే ఈ పర్టికులర్ ఈక్వేషన్ లాస్ట్ ఇయర్ లో మనకి గ్రాఫ్స్ ఉన్నాయి 9th క్లాస్ లో. ఏ లీనియర్ ఈక్వేషన్ వేసిన గ్రాఫ్ స్ట్రక్చర్ లో లైన్ ఇట్లా వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు x ప్లస్ వై మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0 ఉందనుకోండి, ఇది లీనియర్ ఈక్వేషన్. నేను గ్రాఫికల్ గా దీన్ని ప్రూవ్ చేయాలంటే మినిమం నా టార్గెట్ ఏంటి, బాక్స్ రెడీ చేయాలి, కనీసం 3 వాల్యూస్ ఉండాలి, అది కూడా ఇంటీజర్సే. నేను 9th చెప్తున్నాను రైట్ నౌ. ఫర్ ఎగ్జాంపుల్ XY ఉంది, జనరల్ గా నేను అప్లై చేసే నెంబర్ X, నాకు వచ్చే ఆన్సర్ Y. మన అదృష్టం బాగుంటే లీనియర్ ఈక్వేషన్స్ ఏం అర్థం కాకపోయినా ఒక గ్రాఫ్ డైరెక్ట్ గా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. ఐ రిపీట్, గ్రాఫ్లు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. ఆ గ్రాఫ్ ఎట్ యువర్ కన్వీనియన్స్, నో కంపల్షన్. ఇలాగే చేయాలని రూల్ లేదు, మీ కన్వీనియంట్ ప్రకారం చేసుకోవచ్చు. నేనేం చేస్తాను, ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఎక్స్ ప్లస్ వై మైనస్ 7 0 కాబట్టి ఎక్స్ ప్లేస్ లో 0 పెడితే 0 ప్లస్ వై మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ వై ఈజ్ ఈక్వల్ టు 7. అంటే 0 పెడితే 7 వచ్చింది. అంటే నా భాషలో ఫస్ట్ అడ్రస్ 0,7. ఎనీ డౌట్? దిస్ ఈజ్ ద వే యాక్చువల్లీ యూ ఆర్ గోయింగ్ టు సాల్వ్. ఇలాంటి సమ్ములు సాల్వ్ చేయాలంటే ఇలాగే చేయాలి. అంటే ఒక అడ్రస్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాను, దీన్ని ఇంకో పాయింట్ తీసుకుంటాను 1. డెసిమల్లో వచ్చినా పర్లేదు కానీ రౌండెడ్ డెసిమల్ రావాలి. అంటే 0.5, 0.6, 0.8 అలా ఉన్నాయనుకోండి, 0.5 వరకే పర్మిషన్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2/3 వచ్చింది అనుకోండి, దీని ఆన్సర్ 0.6666 ఇలా పోతూనే ఉంటుంది. దీన్ని మనం ఇన్ఫినిటీ దాకా వెళ్తుందని ఏం చేస్తాం, దాన్ని ఏం చేయలేం. అందుకని దాన్ని అసలు టచ్ చేయకూడదు. మనం టేక్ ఇట్ గ్రాంటెడ్, దాన్ని అసలు మనం టచ్ చేయకూడదు. అప్పుడు మనం ఏం చేయాలి, ఓన్లీ 0.5 వచ్చే వాల్యూసే తీసుకోవాలి. ఆ వాల్యూస్ మాత్రమే తీసుకుని సమ్ సాల్వ్ చేస్తాం. ఎనీ డౌట్? నా ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు 1 తీసుకుంటున్నాను. ఎట్ ఎక్స్ ప్లేస్ లో 1 పెడితే ఎక్స్ ప్లస్ వై మైనస్ 7 0 కాబట్టి ఎక్స్ ప్లేస్ లో 1 పెడుతున్నాను. అంటే వై మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0, వై ఈజ్ ఈక్వల్ టు 6. అంటే ఇంకో పాయింట్ నాకు వచ్చిన అడ్రస్ 0,6. ఎనీ డౌట్? నా ఇప్పుడు ఇంకో పాయింట్ తీసుకున్నాం. ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, జనరల్ గా 2 పాయింట్స్ వస్తే సరిపోతుంది, 2 పాయింట్స్ వస్తే సరిపోతుంది. బట్ జనరల్గా ఏం చేస్తామంటే 3 పాయింట్స్ ఉంటే గ్యారంటీగా వర్కౌట్ అవుతుంది. ఒకవేళ ఒక ఆన్సర్ తప్పినా మనకి తప్పిన సంగతి తెలుస్తుంది. ఆ తెలియడం కోసమైనా ఐ సజెస్ట్ టు టేక్ విత్ 2 వాల్యూస్. ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2, నా దగ్గర ఉన్న ఆప్షన్ ఎక్స్ ప్లస్ వై మైనస్ 7 0, 2 ప్లస్ వై మైనస్ 7 0, వై మైనస్ 5 0, వై ఈజ్ ఈక్వల్ టు 5. సో మీరు ఏమన్నా 2 నెంబర్స్ ని బేస్ చేసి గ్రాఫ్ వేస్తే ఈ పాయింట్ నుంచి వెళ్ళింది అనుకోండి, మంది ఫిక్స్డ్, డామ్ ఫిక్స్డ్, కరెక్ట్. మంది మనం చెక్ చేసుకోవడానికి కోసమన్నా అది మనం 3 తీసుకోవడం కరెక్ట్. డోంట్ స్టిక్ టు ఓన్లీ 2, 1 అండ్ 2, గో విత్ 3. ఆ 3 వెర్షన్ ఇది ఉంటున్నారట. ఎనీ డౌట్? ఐ రిపీట్ వన్స్ అగైన్, ఈ పర్టికులర్ మోడల్ సమ్ము ఇలా చేయాలంటే రెండిటితోటి గ్రాఫ్ వేస్తాం. అప్పుడు ఏమవుతుంది, నా దగ్గర 0 దగ్గర 7 ఉంది, 1 దగ్గర 6 వచ్చింది, లైన్ వేసేస్తాను. ఈ పాయింట్ నుంచి వెళ్ళింది అనుకోండి, నా లైన్ కరెక్ట్. మోరల్ ఆఫ్ ద స్టోరీ, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ C0 ఫామ్ లో ఉంది కాబట్టి దానికి మనకి లైన్ వచ్చింది.
అయితే ఇప్పుడు మరి టూ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉంటే, టూ సిస్టమ్ అని ఎప్పుడు అంటారు? డబుల్ ఉంటే, అంటే టూ లైన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమేం జరుగుతుంది? లెట్ us చెక్. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లో టూ ఉన్నాయి. L1 ఐడెంటికల్ టు A1x ప్లస్ B1y ప్లస్ C10, L2 ఐడెంటికల్ టు A2x ప్లస్ B2y ప్లస్ C20 రాస్తున్నాను. వీళ్ళు ఎవరు అనుకుంటున్నారు? టూ లైన్స్ ఎప్పుడన్నా అక్కడ XY అక్కడే ఉంటాయి, నెంబర్లే మారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, x ప్లస్ y మైనస్ 7 ఇజ్ ఈక్వల్ టు 0, 2x మైనస్ 3y ప్లస్ 5 0. మారినవి ఓన్లీ ఏలు బీలు సిలే, XYలు మారలేదు. అందుకని A1 B1 C1 A2 B2 C2 తీసుకుంటాం. అయితే మోరల్ ఆఫ్ ద స్టోరీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ ప్రాక్టికల్ సమ్లో మనకు రియల్ అప్రోచ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎప్పుడన్నా టూ లైన్స్ ఇచ్చినప్పుడు త్రీ కేసెస్ ఉంటాయి. నెంబర్ 1, టూ లైన్స్ విల్ ఇంటర్సెక్ట్ ఎట్ ఓన్లీ వన్ పాయింట్. దీన్ని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటాము. దాని యునిక్ సొల్యూషన్ అంటారు. యునిక్ అంటే ఒకటే సొల్యూషన్ వచ్చింది. సొల్యూషన్ వచ్చింది అంటే ఒక పాయింట్, సొల్యూషన్ రాలేదు అంటే ఒక పాయింట్. ఆ సొల్యూషన్స్ కూడా ఎన్ని రకాలనేది ఇంకో పాయింట్. నెంబర్ 1, జనరల్గా టూ లైన్స్ ఉన్నప్పుడు త్రీ ఫార్మ్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. మోడల్ నెంబర్ 1, బోత్ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఎట్ ద సేమ్ పాయింట్, అప్పుడు యునిక్ సొల్యూషన్ అంటారు. దాన్ని ఏమంటారు? యునిక్ సొల్యూషన్. నెంబర్ 2, టూ లైన్స్ అసలు కొట్టుకు జావు, ఎక్కడ ప్యారల్ వెళ్తూ ఉంటాయి, అంటే వాటిని ఏమంటారు? నో రియల్ సొల్యూషన్ అంటాం. సొల్యూషన్ లేదు అంటాం. అంటే కొట్టుకు చేస్తేనే పాయింట్ ఉంటేనే సొల్యూషన్ అనమాట. కొట్టుకు చావతే మన భాషలో సొల్యూషన్ లేనట్టే, సొల్యూషన్ లేదు. ఇంకో మోడల్ పేరు ఏంటి? ఇంకో మోడల్ పేరు ఏంటంటే వాట్ వీ కాల్ ఇట్ యాజ్ నెంబర్ 3, ఓవర్లాపింగ్ లైన్స్. లైన్ మీదకి లైన్ ఓవర్లాప్ అయిపోతుంది. అప్పుడు టూ పాయింట్స్, ఇన్ని పాయింట్స్ ఈ టూ లైన్స్కి కామన్ ఉంటాయి. అప్పుడు ఏమంటారంటే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్ అంటారు. ఐ రిపీట్ వన్స్ అగైన్. టూ లైన్స్ మన దగ్గర ఉన్నప్పుడు త్రీ ఫార్మాట్స్ లో ఉంటాయి. అవేంటంటే బోత్ విల్ బి ఇంటర్సెక్టింగ్ ఎట్ యునిక్ పాయింట్, ఒకటే ఆన్సర్ ఉంటుంది, అసలు ఆన్సరే ఉండదు, ఆన్సర్లు ఉంటాయి కానీ ఇన్ఫినిట్ ఉంటాయి. ఈ మూడిటి నుంచి ఒక కండిషన్ ఏంటంటే కన్సిస్టెంట్, ఇన్కన్సిస్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ ముచ్చట. కన్సిస్టెంట్ అంటే ఏంటి? సొల్యూషన్ ఉంటే కన్సిస్టెంట్. అంటే ఈ కేసులో సొల్యూషన్ ఉంది, ఈ కేసులో కూడా సొల్యూషన్ ఉంది, ఈ కేసులో ఒకటే ఉంది, ఈ కేసులో చాలా ఉన్నాయి, అంటే ఇవన్నీ కన్సిస్టెంట్ అవుతాయి. కన్సిస్టెంట్ కాని సినిమా వీడు ఇన్కన్సిస్టెంట్. అంటే సొల్యూషన్లు లేని కండిషన్ ఇన్కన్సిస్టెంట్ అంటారు. మళ్ళీ ఒకసారి వేసుకుందాం. జనరల్గా లైన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ ఈ ఫామ్లో ఉంటుంది, కానీ ఆ లైన్స్ 2 ఉంటే 3 కేసెస్ అరైజ్ అవుతాయి. కేస్ 1 అయితే 2 కొట్టుకు వస్తాయి ఒకే పాయింట్ దగ్గర, లేకపోతే అసలు కలవ ఎప్పటికీ ప్యారలల్, కలుస్తాయి, ఓవర్లాప్ అవుతాయి, లైన్ మీదకి లైన్ ఎక్కేస్తుంది, అప్పుడు ఇన్ఫినైట్ ఆన్సర్స్ ఉంటాయి. వీటన్నిటికీ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటి? నెంబర్ 1, ఫస్ట్ UNIQUE, యునిక్ సొల్యూషన్ అండ్ కన్సిస్టెంట్. అది ఎప్పుడు వస్తుంది? A1/A2 నాట్ ఈక్వల్ టు B1/B2. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైన్ 1 2x ప్లస్ 3y మైనస్ 5 0 ఉంది, లైన్ 2 3x మైనస్ 5y ప్లస్ 8 0 ఉంది. ఇది A1 B1 C1 A2 B2 C2. A1/A2 చూస్తే 2/3 వచ్చింది, B1/B2 చేస్తే -3/5 వచ్చింది. ఇద్దరు సేమ్ రాలేదు. అంటే మీరు దీని ఫేస్ చూడకుండానే మీరు అనలైజ్ చేసేయచ్చు, ఈ రెండు ఒక పాయింట్ దగ్గర కొట్టుకు చేస్తాయి, ఒకటే ఆన్సర్ కామన్ ఉంటుంది. దీనికి కన్సిస్టెంట్ ఆన్సర్ ఉంది, యూనిక్ ఒక్కటే ఆన్సర్ ఉంది, దేర్ ఫోర్ కన్సిస్టెంట్. C1 C2 ఏమైనా పర్లేదు మనకి, ఇది ఒక్కటి మ్యాచ్ అయితే చాలు. నెంబర్ 2 రూల్, యూనిక్ ఉండదు, అంటే మన భాషలో ఇన్కన్సిస్టెంట్, నో సొల్యూషన్ అని రాస్తాము, ఆర్ ప్యారలల్ లైన్స్ అని రాస్తాము. ఇలాంటి కేసుల్లో సొల్యూషన్ ఉండదు కాబట్టి దీని ఇన్కన్సిస్టెంట్ అంటాం. అది ఎప్పుడు వస్తుంది ఆ కండిషను?
when we get a condition that a1 by a2 b1 by b2 not equal to c1 by c2. వీళ్ళిద్దరు రేషియో సేమ్ ఉంటుంది, ఇది మాత్రం తేడా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2x plus 3y minus 5 is equal to 0, 4x plus 6y minus 8 is equal to 0. a1 by a2 1 by 2, b1 by b2 1 by 2, c1 by c2 not 1 by 2. అంటే వీళ్ళిద్దరూ రేషియో మ్యాచ్ అవుతుంది, మ్యాచ్ అవ్వకూడదు. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఏంటంటే అసలు వీళ్ళిద్దరు ఈక్వలే ఉండకూడదు. ఈక్వల్ లేదు అంటే ఖచ్చితంగా ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉంటుంది. వీళ్ళిద్దరు రేషియో సేమ్ ఉంది, వీడు తేడా ఉన్నాడు, అప్పుడు 2 లైన్స్ ప్యారలల్ ఉంటాయి. ప్యారలల్ లైన్కి సొల్యూషన్స్ ఉండవు కాబట్టి ఇన్కన్సిస్టెంట్, అందుకని నో సొల్యూషన్ రాసాం. థర్డ్ కేస్ ఏంటి, ఇన్ఫైనైట్లీ INFINETLY ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. అది ఎప్పుడు ఉంటుంది, a1 by a2 b1 by b2 c1 by c2. 3 రేషియోస్ సేమ్ ఉన్నాయనుకోండి, అప్పుడు లైన్ మీదకి లైన్ ఓవర్లాపింగ్ అవుతాయి. ఉన్న కామన్ పాయింట్స్ అన్ని ఇద్దరికి సొల్యూషన్సే, అందుకనే ఇన్ఫైనైట్లీ ఉంటాయి, చాలా సొల్యూషన్స్ ఉంటాయి. సొల్యూషన్స్ ఉంటాయి కాబట్టి కన్సిస్టెంట్. ఇప్పుడు ఈ పేజీ నుంచి మీరు అర్థం చేసుకోవాల్సిన ఏంటి, పాయింట్ నెంబర్ 1 కన్సిస్టెంట్ అంటే సొల్యూషన్స్ ఉండాలి. ఎన్ అనేది పక్కనెట్టండి, ముందర సొల్యూషన్స్ ఉండాలి. పాయింట్ నెంబర్ 2 సొల్యూషన్స్ 3 రకాలు. అసలు సొల్యూషన్సే లేకపోవడం, లైన్స్లో 3 రకాలు. సొల్యూషన్సే లేకపోవడం, సొల్యూషన్ ఒకే దగ్గర కొట్టుకు చావడం, సొల్యూషన్స్ ఇన్ఫినైట్లీ మెనీ. అది దేని మీద డిపెండ్ అవుతుంది, ఈ ఇచ్చిన కోఎఫిషియెంట్స్ మీద డిపెండ్ అవుతుంది. a1 by a2 చేసినప్పుడు b1 by b2 సేమ్ రాకపోతే ఇంటర్సెక్టింగ్ లైన్స్ యూనిక్ సొల్యూషన్. a1 by a2 చేసా, b1 by b2 చేసా, కానీ c1 by c2కి సేమ్ రాలేదు, ప్యారలల్, నో సొల్యూషన్. a1 by a2 చేసా, b1 by b2 చేసా, c1 by c2 చేసా, 3 సేమ్ వచ్చాయి, ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. అలా సొల్యూషన్స్ ఉంటాయి. ఎనీ డౌట్ ఆన్ దిస్ కాన్సెప్ట్? షూర్. సో కన్సిస్టెంట్, ఇన్కన్సిస్టెంట్ 2 జాతులే కనుక తీసుకుంటే, కన్సిస్టెంట్ ఎప్పుడు అంటామంటే ఏదో ఒక సొల్యూషన్ ఉండాలి, మినిమం ఒకటన్నా ఉండాలి. కనీసం ఒకటన్నా ఉందనుకోండి కన్సిస్టెంట్ సొల్యూషన్ అంటాం, లేదంటే ఇన్కన్సిస్టెంట్ అంటాం. ఎనీ డౌట్ అప్ టు హియర్? షూర్. నౌ మూవింగ్ టు టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్. ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా చూడండి, వెరీ 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 ఇంపార్టెంట్. మూవింగ్ టు ఎక్సర్సైజ్ నెంబర్ 1. From the pair of linear equations in the following problems, find their solutions graphically. Graphs appude meeku cheppatledu kabatti I am not touching right now. Question number 2 ki veltanu. Following equations intersect avutaya, parallel avutaya, coincidental avutaya? Avuno kaado chepte chalu, sum solve cheyakkarledu. Question number 2, L1 place lo 5x minus 4y plus 8 is equal to 0. L2 place లో 7x plus 6y minus 9 0. ఇప్పుడు నేను ఏ టైపో చెప్పాలి. నేనేం చేస్తాను, కన్సిడర్ అని రాసి a1 by a2 చేస్తా, 5/7 వచ్చింది. b1 by b2 చేస్తాను, -4/6 వచ్చింది, -2/3. c1 by c2 కూడా చేసి పెట్టుకుంటాను. మీకు ఏం అబ్జర్వ్ చేశారు ఇప్పుడు ఈ రచలో, a1 by a2 నాట్ ఈక్వల్ టు b1 by b2 అంటే యూనిక్ సొల్యూషన్, అంటే కన్సిస్టెంట్. ఇది 2 మార్క్స్ క్వశ్చన్లో మనకు వచ్చే క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ L1 ఐడెంటికల్ టు 9x plus 3y plus 12 0 and 18x plus 6y plus 24 0. a1 by a2 చేద్దాం, 9/18 1/2 వచ్చింది. b1 by b2 చేద్దాం, అంటే 3/6 1/2 వచ్చింది. c1 by c2 చేద్దాం,
12/24. వాడు 1/2 వచ్చాడు. మోరల్ ఆఫ్ ద స్టోరీ, A1/A2 is equal to B1/B2, C1/C2 వచ్చింది కాబట్టి మనం ఏమని రాయాలి ఇక్కడ? ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి కన్సిస్టెంట్. ఎనీ డౌట్? అయిపోయింది. మూవింగ్ టు ఓవర్లాపింగ్ లైన్స్ ఇంకోటి అంటారు కోఇన్సిడెంటల్. గుర్తుపెట్టుకోండి, కోఇన్సిడెంటల్ అన్నా ఓవర్లాపింగ్ లైన్స్ అన్నా ఒకటే. క్వశ్చన్ నెంబర్ 3, 6x minus 3y plus 10 is equal to 0. 2x minus y plus 9 is equal to 0. A1/A2 చేద్దాం, 6/2 3 వచ్చింది. B1/B2 చేద్దాం, -3/-1 3 వచ్చింది. C1/C2 చేద్దాం, 10/9 వచ్చింది, 3 రాలేదు. ఏమర్థమైనట్టు? A1/A2 is equal to B1/B2 బట్ నాట్ ఈక్వల్ టు C1/C2. అంటే ఏమొచ్చింది? ప్యారలల్ వచ్చాయి. మోరల్ ఆఫ్ స్టోరీ, నో సొల్యూషన్ లేవు కాబట్టి ఇన్కన్సిస్టెంట్. అవే జాతి లైన్స్, ప్యారలల్ లైన్స్. ఇది రచ్చ. ఎనీ డౌట్? సిమిలర్లీ క్వశ్చన్ నెంబర్ డి. చాలా ఉన్నాయి ఇలాంటి ప్రాక్టీస్ కోసం, చాలా ఇంపార్టెంట్ కూడా ఇవన్నీ. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 3x plus 2y is equal to 5. 2x minus 3y is equal to 7. A1/A2 3/2. B1/B2 plus 2/-3. C1 అవసరం లేదు. A1/A2 not equal to B1/B2. Therefore యూనిక్ సొల్యూషన్స్ ఉన్నాయి. తర్వాత కన్సిస్టెంట్. Any doubt? Now moving to question number 5. Fifth bit given by 2x minus 3y is equal to 8. 4x minus 6y is equal to 9. దీనికి కూడా సేమ్ ఫార్మాట్. A1/A2 2/4. B1/B2 -3/-6. C1/C2 8/9. What do you notice? A1/A2 is equal to B1/B2 not equal to C1/C2. ఇది 1/2 వస్తుంది, ఇది 1/2 వస్తుంది, ఇది రావట్లేదు. అంటే మోడల్ ఏంటి? ప్యారలల్, నో సొల్యూషన్, therefore inconsistent. Any doubt? Moving to question number 6. 3x/2 plus 5y/3 is equal to 7. 9x minus 10y is equal to 14. A1/A2 3/2/9/1. A1/A2 అంటే ఎంత వచ్చినట్టు? 3/2 into 1/9 ఉంది. 3 1s are 3 3s are 1/6. B1/B2 5/3/-10/1. అంటే ఇప్పుడు 5/3 into -1/10 ఉంది, అంటే -1/6. ఈక్వల్ రాలేదు, సింబల్ తేడా వచ్చింది. నెంబర్లు కాదు, సింబల్ కూడా సేమ్ ఉండాలి. దేర్ఫోర్ A1/A2 నాట్ ఈక్వల్ టు B1/B2. దేర్ఫోర్ యూనిక్ సొల్యూషన్ వస్తుంది. సొల్యూషన్ ఉంది కాబట్టి కన్సిస్టెంట్. ఎనీ డౌట్? అండ్ ద లాస్ట్ వన్ ఆఫ్ దిస్ మోడల్, 4/3x plus 2y is equal to 8 and 2x plus 3y is equal to 12. ఫస్ట్ A1/A2 చేద్దాం. 4/3/2/1. సో 4/3 అక్కడే ఉంది, ఇది 1/2. ఫ్రాక్షన్ కింద ఫ్రాక్షన్ ఉంటే ఫస్ట్ ఫ్రాక్షన్ యాజ్ ఈజ్ రాసి సెకండ్ ఫ్రాక్షన్ ఉల్టా చేస్తాం. 2 1s 2 2s 2/3 వచ్చింది. B1/B2 చేస్తే 2/3 వచ్చింది. C1/C2 యాక్చువల్గా అటువైపు ఉన్నారు, వాళ్ళు ఇటు తీసుకురావాలి, తీసుకురాపోయినా కూడా పర్లేదు. 8/12. 4 2s are 4 3s are. What do you notice? A1/A2, B1/B2,
C1 by C2. Moral of the story, coincidental lines ఎన్ని ఉంటాయి సొల్యూషన్స్? ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి కన్సిస్టెంట్. ఎనీ డౌట్? షూర్. నౌ మూవింగ్ టు క్వశ్చన్ నెంబర్ 8.1 గివెన్ బై, మళ్ళీ గ్రాఫ్స్ వచ్చాయి. ఈ సెట్ అంతా గ్రాఫ్స్ ఉన్నాయి, మీకు గ్రాఫ్స్ తర్వాత చెప్తాను. క్వశ్చన్ నెంబర్ 5. Half the perimeter of a rectangular garden whose length is 4 meters more than the width. Length is 4 meters more than the breadth. తర్వాత ఏమన్నాడు? Half the perimeter is 36. అంటే హాఫ్ ఇంటూ వాడిచ్చిన క్వశ్చన్ పెరిమీటర్ ఇజ్ ఈక్వల్ టు 36. నేనేం చేస్తాను, లెంగ్త్ని ఎక్స్ అనుకుందాం, అలాగే బ్రెత్ని వై అనుకుందాం. ఎందుకంటే ఈ చాప్టర్ పేరేంటి? లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. అంటే ఎక్స్ వై భాషలో చేయాలి, అందుకని ఒకటి ఎక్స్ ఒకటి వై అనుకున్నాను. ఇప్పుడు నాకు దీని కండిషన్ ప్రకారం ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వై ప్లస్ 4 వచ్చింది కదా, అంటే ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 4 అనుకోవచ్చా? దీని ఈక్వేషన్ నెంబర్ 1 అన్నాం. తర్వాత కండిషన్ ఏంటి? హాఫ్ ఇంటూ పెరిమీటర్ చేస్తే 36 రావాలి. హాఫ్ ఇంటూ పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ 2 ఇంటూ ఎల్ ప్లస్ బి చేస్తే 36 రావాలి. 2 క్యాన్సిల్, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 36 రావాలి. ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు వీళ్ళిద్దరిని సాల్వ్ చేస్తాం. అంటే పైన ఎక్స్ మైనస్ వై 4 ఉంది, కింద ఎక్స్ ప్లస్ వై 36 ఉంది. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయడం, ఆపోజిట్ సింబల్స్ ఉన్నప్పుడు యాడ్ చేస్తాం, సేమ్ సింబల్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి రూల్. మొత్తము లీనియర్ ఈక్వేషన్స్ సాల్వింగే ఈ చాప్టర్. సాల్వింగ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సాల్వింగ్ 3 మెథడ్స్ ఉంటాయి. ఒకటి క్యాన్సిలేషన్ మెథడ్ మనం చేస్తాం. నెంబర్ 2 సబ్స్టిట్యూషన్, టఫ్ ఉండే మోడల్ అది. థర్డ్ వచ్చేప్పటికి క్రాస్ ప్రోడక్ట్. మీ టెక్స్ట్ బుక్లో లేదు, అది లేదు, కానీ అది నేర్చుకోవాలి. ఇంటర్కి అదే కావాలి. మళ్ళీ చెప్తాను, ఇంటర్కి మనకు కావాల్సింది అదే, వాడే కావాలి. అందుకని ఈ పార్ట్ అంతా బ్రాండెడ్గా ఏరబట్టి కొట్టాల్సిన సినిమా. నా లెటస్ చెక్. యాడ్ చేసినప్పుడు ప్లస్ వై మైనస్ వై క్యాన్సిల్, 2x ఈజ్ ఈక్వల్ టు వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే 40. అంటే ఎక్స్ ఆన్సర్ 40/2. ఎనీ డౌట్? అంటే ఎక్స్ ఆన్సర్ 20. సో ఎక్స్ 20 కాబట్టి ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్లో నా దగ్గర ఎక్స్ మైనస్ వై చేస్తే 4 రావాలి, 20 మైనస్ వై చేస్తే 4 రావాలి, 20 మైనస్ 4 చేస్తే వై రావాలి. వై ఈజ్ ఈక్వల్ టు 16. అంటే ఎక్స్ ప్లేస్లో 20, వై ప్లేస్లో 16 వచ్చింది. ఎనీ డౌట్? ఇది లీనియర్ ఈక్వేషన్ సాల్వ్ చేసే మోడల్లో ఫస్ట్ అప్రోచ్. దీన్ని ఏమంటారు? క్యాన్సిలేషన్ మెథడ్ అంటారు, ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎలిమినేషన్ మెథడ్. క్యాన్సిలేషన్ మెథడ్ అన్నా ఎలిమినేషన్ మెథడ్ అన్నా ఒకటే. ఇప్పుడు దీనిలో ఎలా సాల్వ్ చేస్తారో కొన్ని ఎగ్జాంపుల్స్, టెక్స్ట్ బుక్ కాకుండా కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేద్దాం. మోడల్ నెంబర్ 1 ఎలా అంటే 2x మైనస్ వై ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0, 3x ప్లస్ వై మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు నేను చెప్తోంది మోడల్ నెంబర్ 1. మోడల్ నెంబర్ 1 పేరు క్యాన్సిలేషన్ మెథడ్ ఆర్ ఎలిమినేషన్ మెథడ్. దీని పేరు యాజ్ ద నేమ్ సబ్జెక్ట్స్ క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేయాలంటే టర్మ్స్ సేమ్ ఉండాలి, సింబల్ తేడా ఉండాలి. ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉండాలి. ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ ఉంది, వర్కౌట్ అవుతుంది.
కోఎఫిషియన్స్ కూడా సేమ్ ఉండాలి. వర్కౌట్ అయింది. డైరెక్ట్గా యాడ్ చేస్తే -y + y క్యాన్సిల్ అయ్యకపోతే 2x + 3x 5x వచ్చినట్టు, 5 - 8 - 3 వచ్చినట్టు. ఎనీ డౌట్? దేర్ఫోర్ x ఆన్సర్ 3/5 వచ్చింది. x వచ్చింది. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. పుట్ x = 3/5 ఇన్ ఫస్ట్ ఈక్వేషన్. ఏదో ఒకటి క్యాన్సిల్ అయిన తర్వాత వచ్చిన ఆన్సర్ ఒక ఈక్వేషన్లో రాయాలి. అప్పుడు 2x - y + 5 పెడితే 0 కదా. 2 × x ప్లేస్లో 3/5 -5 పెడితే 0 కదా. వైని అక్కడికి గెంటేద్దాం. 6/5 + 5/1 = y కదా. ఎల్సిఎం తీసుకుంటే 5. దిస్ 6 + 25 = y. y = 31/5. ఇప్పుడు ఏం చేయాలి? కీప్ x = 3/5, y = 31/5 ఇన్ సెకండ్ ఈక్వేషన్. ఏమన్నా 2 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్ దేనిలోనా పెట్టచ్చు, కానీ చెక్ కంపల్సరీగా చేయాలి. మీరు దేనిలో పెట్టారో అది కాకుండా ఇంకోటి తీసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళిద్దరిని సాల్వ్ చేశారు. సాల్వ్ చేస్తే వైకి x వచ్చింది. ఎక్స్ తీసుకెళ్ళి ఫస్ట్లో పెడితే y వచ్చింది. ఈ ఎక్స్ వాల్యూ తీసుకెళ్ళి మళ్ళీ ఫస్ట్లో పెట్టకూడదు, సెకండ్లో పెట్టాలి. దేనిలో పెడితే సెకండ్ ఆన్సర్ వచ్చిందో అది కాకుండా వేరేది పెడితే మీ సమ్ము హిట్టో ఫట్టో మీకే తెలిసిపోతుంది. సెకండ్ ఈక్వేషన్ ఏముంది? 3x + y - 8 0 ఉంది. 3 × x ప్లేస్లో 3/5, y ప్లేస్లో 31/5 -8 పెడితే 0 రావాలి. 3 × 3 = 9/5 + 31/5 -8 0 రావాలి. 9 + 31 డినామినేటర్ సేమ్ ఉంది. 40/5 -8 పెడితే 0 రావాలి. 8 - 8 0. ఎస్, హెన్స్ వెరిఫైడ్. ఎగ్జామినేషన్లో వాడు అడగడు, మనమే వెరిఫై చేయాలి. అది మన కోసం, మన సమ్ము హిట్ అయిందో ఫట్ అయిందో అని తెలుస్తుంది. దానికోసం మనమే చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, కొన్ని సమ్ములు మన కోసమే చాదస్తంగా చేసుకుంటాం. అది ఇలాంటి సమ్. ఎనీ డౌట్? I repeat once again, this is the most important one. You are forced to learn by force. వేరే ఆప్షన్ లేదు, నేర్చుకోవాల్సిందే. Got it? Now moving to ఇంకొక ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏం చెప్పాను? y కోషన్స్ సేమ్ ఉన్నాయి, ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి, క్యాన్సిల్ చేసాం. ఇప్పుడు ఇంకోటి, ఫర్ ఎగ్జాంపుల్ మోడల్ 2. 2x - y + 3 = 0. -2x + 3y - 8 = 0. ఇందాక సమ్లో వైలు సేమ్ ఉన్నాయి, ఇప్పటి సమ్లో ఎక్స్లు సేమ్ ఉన్నాయి. ఓకే, అంటే ఇప్పుడు ఎక్స్లు క్యాన్సిల్ చేస్తాం. అదే కంపల్సరీగా పోవాలని రూల్ లేదు, కానీ క్యాన్సిలింగ్ ఏది అనేది కౌంట్. దాన్ని ఇప్పుడు బేస్ చేస్తే ఇప్పుడు నా దగ్గర ఏమున్నట్టు యాడ్ చేస్తున్నాను, క్యాన్సిల్ అయింది. -y + 3y 2y. 3 - 8 -5 0. ఎనీ డౌట్? అంటే 2y = 5, y = 5/2. ఎట్ y = 5/2 అయితే ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటే నా దగ్గర 2x - 5 + 3 0 కాబట్టి 2x తెలియదు, y ప్లేస్లో 5/2 + 3 0. అంటే 2x ఉంటున్నట్టు 5/2 - 3/1 ఉంది. ఎనీ డౌట్? అంటే ఇప్పుడు 2x ఎంత ఉన్నట్టు? 2 LCM 5 - 6 అంటే 2x ఎంత ఉన్నట్టు? -1/2. x ఎంత అన్నట్టు? -1/2 × 2. x = -1/4. ఇది ఇప్పుడు తీసుకెళ్ళి చెక్ చేయాలి. దేనిలో చెక్ చేయాలి?
ఆల్రెడీ ఫస్ట్ ఈక్వేషన్ వాడేసాం, దాన్ని తీసుకోకూడదు. సెకండ్ ఈక్వేషన్ రాసుకోవాలి. -8 ఎక్స్ ప్లేస్లో -1/4 పెట్టాలి, వై ప్లేస్లో 5/2 పెట్టాలి, -8 పెడితే 0. దీనిలో పెట్టి మన సమ్ము హిట్టో ఫట్టో చేస్తాము. ఇది ఎడిషన్ మోడల్. ఎనీ డౌట్? ఇప్పుడు ఇదే క్యాన్సిలేషన్ మెథడ్ సబ్ట్రాక్షన్ మెథడ్. ఎలాగా? ఎగ్జాంపుల్ నెంబర్ 3. 2x - 3y + 5 = 0 and 3x - 3y + 8 = 0. ఎక్స్లు ఎలాగూ సేమ్ లేవు, వైలు సేమ్ ఉన్నాయి, కానీ ఆపోజిట్ సైన్స్ లేవు, యాడ్ చేయడానికి రాదు. అప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తాం. సబ్ట్రాక్షన్ ఎప్పుడు చేస్తామంటే ఇక్కడ సింబల్స్ సేమ్ ఉంటాయి, అప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్షన్ ఎలా చేస్తాం? ఆల్జీబ్రాలో ప్లస్ ఉంటే మైనస్ రాసుకోవాలి, మైనస్ ఉంటే ప్లస్ రాసుకోవాలి, ప్లస్ ఉంటే మైనస్ రాసుకోవాలి. ఒకసారి సింబల్ చేంజ్ చేసిన తర్వాత ఈ మధ్యలో వాడితే మనకు సంబంధం లేదు. అంటే 2x - 3x -x, దీన్ని మూసేసా. -3y + 3y క్యాన్సిల్, దీన్ని మూసేసా. +5 - 8 -3 0. సబ్ట్రాక్షన్ దగ్గర కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఒకసారి సింబల్ చేంజ్ చేసిన తర్వాత మధ్యలో వాడితే మనకి చటాకు కూడా సంబంధం లేదు. అంటే ఇప్పుడు -x = 3 ఉన్నట్టు, x ఎంత ఉన్నట్టు? -3 వచ్చింది. ఓకే, డన్. x ఆన్సర్ వచ్చింది. మరి ఇప్పుడు y ఆన్సర్ రావాలి. ఏం చేయాలి? కీప్ x = -3 ఇన్ ఫస్ట్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ మన దగ్గర ఏముంది? 2x - 3y + 5 0 ఉంది. ఇప్పటి వరకు మీకు వచ్చిన x ఆన్సర్ ఎంత? -3. 2 × -3 -3y + 5 0. అంటే ఇది -6 + 5 = 3y. వీడు అటు వెళ్ళాడు. -1 = 3y. y ఆన్సర్ -1/3 వచ్చింది. ఆల్రెడీ ఫస్ట్ ఈక్వేషన్ వాడేసుకున్నాం, అందుకని చెకింగ్ దేనిలో పెట్టాలి? at x = -3, y = -1/3, ఫ్రమ్ సెకండ్ ఈక్వేషన్ 3x - 3y + 8 0 ఉంది. 3 × x ప్లేస్లో -3, -3 × y ప్లేస్లో -1/3 + 8 0 ఉంది. 3 3 క్యాన్సిల్. -9 + 1 + 8 = 0. -8 + 8 = 0. ఎస్, ఆన్సర్ ఈస్ చెక్డ్. ఇది సబ్ట్రాక్షన్. మోరల్ ఆఫ్ ద స్టోరీ, సబ్ట్రాక్షన్ ఎప్పుడు వాడాలి? సేమ్ సింబల్ ఉంటే వాడాలి. సేమ్ సింబల్ సబ్ట్రాక్ట్, అలా గుర్తుపెట్టుకోండి. సేమ్ సింబల్ సబ్ట్రాక్ట్, ఆపోజిట్ సింబల్ యాడ్. అలా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా క్యాన్సిలేషన్ వర్క్ వస్తుంది. ఎనీ డౌట్? మళ్ళీ చెప్తున్నాను, లీనియర్ ఈక్వేషన్లో సాల్వింగ్ అయితే కంపల్సరీ రావాలి, మిగతా చేత వచ్చినా రాకపోయినా. యూ మస్ట్ గెట్ సాల్వింగ్ మోడల్, దట్ ఈస్ మ్యాండేటరీ. Am I clear? రైట్ దెన్, బై. ఇవాళ సాయంత్రం వీలుంటే 6:30 తీసుకుంటాను. ఈ చాప్టర్ చాలా పెద్ద చాప్టర్, ఓ 3 క్లాసెస్ పడుతుంది ఈ క్లాస్కి. లేదంటే సర్కిల్స్ కంప్లీట్ చేసేద్దాం ఈవినింగ్. ఎనీ డౌట్? సార్ చెప్పు. సార్ రేపు సర్కిల్స్ అన్ని థియరమ్స్ నేర్చుకొని రావాలా సార్? ఏర బట్టి కొట్టి రావాలి, అలాంగ్ విత్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగనామెట్రీ కూడా. సరే సార్. అప్లికేషన్ ఆఫ్ ట్రిగనామెట్రీ కూడా కావాలని చెప్పాను, నువ్వు ఒకటే అడుగుతున్నావు, చూసావా? మరి అట్లుంటది, నాకు ఇది కూడా కావాలి. ఓకే సార్. రైట్.